ఆంధ్రప్రదేశ్ అనేది ఒక 3 ముక్కల రాజధాని. ఈ విషయం ఎందుకన్నానో తెలుసా? తమిళనాడు నుంచి విడిపోయాం, మన నుంచి తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు మావిగన్ అనే ఒక కొత్త రాజధాని పోరాటం బయట జరుగుతుంది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? అది 1911. మన వాళ్ళు స్వాతంత్రం కోసం గట్టిగా పోరాడుతున్నారు. దానితో పాటు ఒక పక్క మన భాషను కాపాడుకుందామని ప్రయత్నిస్తున్న కాలం అది. దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా వెళ్తే ఒక సంవత్సరం ముందుకెళ్ళాలి. 1912లో మన ఆంధ్ర వాళ్ళందరూ ఒక సభ పెట్టుకొని దానికి ఆంధ్ర మహాసభ అని పేరు పెట్టారు. అందులో మనం తెలుగువాడిగా పుట్టినందుకు మనం సొంత రాష్ట్రం తెచ్చుకోవాలని, అలాగే ప్రతి జాబ్లోని తమిళనాడు వాళ్ళు మన పైన చూపించే వివక్షని, తమిళనాడు జనం మన ఆంధ్ర వాళ్ళని హేళనగా చూస్తున్నారని, ఆ సభలో ఈ టాపిక్స్ ఎక్కువగా మాట్లాడుకునేసరికి తమిళ వాళ్ళు మనల్ని చూసి కుళ్ళుకున్నారు. అయితే ఆ పోరాటం కొన్ని సంవత్సరాలుగా గడిచిన తర్వాత 1952లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి అధిష్టానాన్ని కదిలించారు. అలా 1953లో డిసెంబర్ 1వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. దశాబ్దాల తర్వాత మనకి ఈ పోరాటంలో ఒక విజయం వచ్చి తమిళనాడు నుంచి విడిపోయాం. బట్ సొంత రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నారని వాళ్ళని తీసుకుని వచ్చి మన ఆంధ్రాలో కలిపేశారు. అందుకే 1956 ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. బట్ ఆంధ్ర జనాలకి ఒక భవిష్యత్తు వస్తుందన్న నమ్మకంతో ఉండగానే ఫ్యూచర్లో ఇంకా వివాదాలు వస్తాయని తెలియక చాలా సంతోషపడ్డారు. కేవలం తెలుగు మాట్లాడుతున్నారని ఒక పాయింట్ తీసుకుని ఆంధ్రాలో తెలంగాణ, హైదరాబాద్ని కలిపేశారు. అయితే ఈ 2 రాష్ట్రాలు కలిసి ఒకటిగా ఏర్పడిన తర్వాత 1969లో సుప్మని 10 సంవత్సరాలు కాకుండానే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. 1972లో జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ అయింది. ఇందులో కోస్తాంధ్ర వాళ్ళు కలిసి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతుంటే ఆ పోరాటంలో 400 మంది చనిపోయారు. కొన్ని దశాబ్దాల తర్వాత 2009లో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే 2013లో కేంద్రం తెలంగాణని ప్రత్యేక రాష్ట్రం కింద ప్రకటించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయింది. బట్ మనం క్యాపిటల్గా అనుకున్న మన హైదరాబాద్ని మనం ఎంతో డెవలప్ చేసుకుని, అలాగే పెట్టుబడులు పెట్టుకొని మన ఆంధ్ర వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఎవరూ మాట్లాడలేదు. అక్కడ మన వాళ్ళు సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన కాంగ్రెస్ మాత్రం మనల్ని చీట్ చేసింది. బట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది కంచు కోట కింద ఉండేది. ఇప్పుడు అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? డిపాజిట్లు రావు. ప్రజెంట్కి వస్తే మన అమరావతి కోసం చాలామంది రైతులు త్యాగం చేశారు. అలాగే మనం ఎంతో కష్టపడి రాజధాని కట్టుకుందాం అనుకుంటే రాజకీయ నేతలు మాత్రం తమ స్వలాభం కోసం చిన్న చిన్న ధర్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో జగన్ గారు 2019లో అధికారంలోకి రాగానే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే 3 క్యాపిటల్స్ అని అనౌన్స్ చేశారు. బట్ ఒక పక్క మనం అమరావతిని క్యాపిటల్ అనుకుంటుంటే మరో పక్క జగన్ గారు మావిగన్ అంటున్నారు. ఇంతకీ ఈ మావిగన్ అంటే ఏంటో తెలుసా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఇంతకీ మనం ఈ రాజధాని విషయంలో బాబు గారిని నమ్మాలా లేకపోతే మావయ్యని నమ్మాలా? కింద కమెంట్ చేయండి. మనకి చరిత్ర ఉంది, అలాగే భవిష్యత్తు కూడా కావాలి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.